నాన్ లోకల్ విన్నర్స్ ఈ పదం వినడానికి బాగుంది కదా. కానీ పొలిటికల్ లీడర్గా నాన్ లోకల్లో రాణించాలంటే మాత్రం కత్తి మీద సామే. అయితే ప్రొద్దుటూరుకు చెందిన ఈ నేతలు పుట్టి పెరిగింది ఒకచోట అయితే ఊరితో జిల్లాతో ఏమాత్రం సంబంధం లేని మరో చోట గెలిచి జెండా పాతారు. ఏకంగా ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇంతకు ఎవరా నేతలు? పుట్టి పెరిగింది ఒక చోట, కానీ రాజకీయాల్లో రాణిస్తోంది మరో చోట. పొలిటికల్ ఈక్వేషన్స్లో భాగంగా సొంత ప్రాంతాన్ని వదిలి వలస నేతలుగా ఇతర ప్రాంతానికి వెళ్లిన అక్కడి ప్రజల మద్దతుతో చట్టసభల్లోకి అడుగు పెట్టగలిగారు. ప్రజాప్రతినిధులుగా రాణిస్తున్నారు. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గం వర్తక వ్యాపారానికి పెట్టింది పేరు. ప్రొద్దుటూరులో ఇతర నియోజకవర్గాలకు చెందిన రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు నివాసం ఉంటారు. అలాంటి ప్రొద్దుటూరుకు చెందిన పలువురు నేతలు వేరే జిల్లాల్లో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరిలో ప్రధానంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్లు ఉన్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్వగ్రామం ప్రొద్దుటూరు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోట్లదుర్తి. ఈయన విద్యాభ్యాసం, వ్యాపార వ్యవహారాలన్నీ ప్రొద్దుటూరు నుంచే సాగాయి. వీరి కుటుంబానికి రాజకీయంగా, వ్యాపారపరంగా మొదటి నుంచి ప్రొద్దుటూరుతోనే సంబంధాలున్నాయి. చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన సీఎం రమేష్ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీజేపీలోకి వెళ్లారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్గా బరిలోకి దిగడంతో కూటమి పొత్తులో భాగంగా ఆయన అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి బీజేపీ క్యాండిడేట్గా పోటీ చేసి గెలుపొందారు. అసలు ప్రొద్దుటూరుకు అనకాపల్లికి ఎలాంటి సంబంధాలు లేవు. ఒకటి సీమ ప్రాంతమైతే మరోటి కోనసీమకు చెందిన నియోజకవర్గం. వలస నేతగా అక్కడికి వెళ్లిన ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించారు సీఎం రమేష్. ఇకపోతే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా పుట్టి పెరిగింది ప్రొద్దుటూరులోనే. ఈయన తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ది మైదుకూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామం. సుధాకర్ యాదవ్ యువకుడిగా ఉన్నప్పుడు ప్రొద్దుటూరులో నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడి నుంచే కాంట్రాక్టర్గా కర్ణాటక, తెలంగాణ తదితర ప్రాంతాల్లో పనులు చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రొద్దుటూరు నుంచి ఏలూరుకు వెళ్లి అక్కడ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. స్థానికేతరుడు అనే ముద్రను అధిగమించి మరి ఏలూరు ప్రజల అండతో ఎంపీగా పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. సత్యకుమార్ బీజేపీ తరపున ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సత్యకుమార్ పుట్టింది గడేకల్లులోని అమ్మమ్మగారింట అయితే పెరిగింది, విద్యార్థి రాజకీయాలకు శ్రీకారం చుట్టింది మాత్రం ప్రొద్దుటూరే. 8 దశాబ్దాల క్రితం మహారాష్ట్ర నుంచి వచ్చి ప్రొద్దుటూరు ప్రాంతంలో స్థిరపడిన కొన్ని మరాఠా కుటుంబాల్లో సత్య కుటుంబం ఒకటి. సత్యకుమార్ అమ్మమ్మగారి ఊరు అనంతపురం జిల్లాలోని విడపనకల్లు మండలం గడేకల్లు అని చెప్తుంటారు. అమ్మమ్మగారి ఇంట పుట్టిన సత్యకుమార్ బాల్యం, విద్యాభ్యాసం, తదనంతరం బీజేపీ అనుబంధ సంఘాలతో సంబంధాలు అన్నీ కూడా ప్రొద్దుటూరు నుంచే జరిగాయి. వెంకయ్య నాయుడు దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా చేరారు. ఆయన ద్వారా ఏర్పడిన పరిచయాలు, పార్టీతో ఉన్న సంబంధాలు సత్యకుమార్ను ఉన్నత స్థాయికి చేర్చాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు పుట్టినిల్లైన ధర్మవరంలో భారతీయ జనతా పార్టీ క్యాడర్ పెద్దగా లేకపోయినా సత్యకుమార్ తన వ్యూహాలను అమలుపరిచి విజయం సాధించారు. తెలుగుదేశానికి అత్యంత బలమైన ధర్మవరం నియోజకవర్గం నుంచి సత్యకుమార్ విజయం సాధించి మంత్రి కూడా అయ్యారు. రాజకీయ సమీకరణాల్లో భాగంగా ప్రొద్దుటూరు, దాని చుట్టుపక్కల నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశాలు లేకపోవడం, పైగా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాల నేపథ్యంలో ఈ నేతలంతా వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఒక నాన్ లోకల్గా బలమైన స్థానిక ప్రత్యర్థుల్ని ఎదుర్కొని నిలిచారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన 3 నాయకులు వారికి సంబంధమే లేని ఇతర నియోజకవర్గాల నుంచి విజయం సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవటం అందరినీ ఆలోచింపజేస్తోందనే చెప్పొచ్చు.